ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఒక్కటే కాదు, మనకి ఈవెన్ ఇండియన్ ఓషన్ రీజన్ చాలా క్రూషియల్. చైనీస్ గేమ్ ఆడుకుంటున్నారు, శ్రీలంకతో ఆడుకుంటున్నారు, మాల్డీవ్స్ తో ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా డబ్బులు పెట్టి కొనేసుకుంటున్నారు. వాళ్ళు ఎట్లయిపోతుందని మన కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని లాస్ట్ లో కట్టలేకపోతే ఊరేసుకుంటారు. ఇదే సంగతి మిగతా ఆఫ్రికా కంట్రీ మాల్డీవ్స్ కానీ శ్రీలంక వీళ్ళు కోటి ఇస్తారు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టలేరు. అప్పుడు ఏమంటారు, మీ సీ పోర్ట్ మాకు ఇచ్చేసి అని గుంజుకుంటారు చైనీస్ వాళ్ళు. చైనా థ్రెట్ కూడా మనకు ఉంది. చైనీస్ థ్రెట్ నార్త్ ఈస్ట్ ఒక్కటే కాదు, మనకు సౌత్ చైనా సీ నుంచి మలకా స్ట్రేట్స్ అంటారు. మలకా స్ట్రేట్స్ అంటే మన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, ఆల్మోస్ట్ మన గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ మొత్తం వరల్డ్ లో వెళ్ళేది ఒక రూట్. అది ఎట్లా అంటే గల్ఫ్ నుంచి వచ్చి శ్రీలంక ముందు నుంచి అక్కడి నుంచి శ్రీలంక కింద నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మయన్మార్ వైపు అట్లా వెళ్ళి మళ్ళీ ఇండోనేషియా నుంచి అట్లా వెళ్ళిపోతుంది. అది మలకా స్ట్రేట్స్ అంటారు. ఈ మలకా స్ట్రేట్ చాలా క్రూషియల్. లక్షద్వీప్ కూడా దాంట్లో మనకు లక్షద్వీప్ లో ఒక మేజర్ నేవల్ ప్రెసెన్స్ పెట్టుకున్నాం. అది కాకుండా పెద్ద ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండ్ నేవల్ బేస్ సెటప్ చేసేసాం ఆల్రెడీ. ఇంటిగ్రేటెడ్ ట్రైసో వెసెస్ కమాండ్ అండమాన్స్ లో పెట్టుకున్నాం. గ్రేట్ నికోబార్ అని చెప్పి చాలా బాటమ్ లో గ్రేట్ నికోబార్ అంటే అంతా అండమాన్ ఐలాండ్ అన్నిటికంటే కింద ఉంటుంది. అది దాని అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ మలకా స్ట్రేట్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు ఫుకెట్, థాయిలాండ్ ఫుకెట్ చాలా దగ్గర. అక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్ అంతే అక్కడ నుంచి. సో మీకు డిస్టెన్స్ వైజ్ సౌత్ చైనా సీ మొత్తం చూసుకోవాలి. మన నేషనల్ సెక్యూరిటీ అడిగారు మీరు, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. సో 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీకు ఇచ్చాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది.